కంపెనీని నమ్ముకున్న వాళ్ళ సంతోషాన్ని అడ్డుకుంటావా? నీ అంత చూస్తాను. ఆంటీ, నేను చచ్చిపోయినా ఈ ఆస్తి ఈ కుటుంబానికి రాకుండా చేశాను. ఎంతకు తెగించావు నువ్వు? ఆవేశపడకండి అంకుల్. నన్ను ఈ ఇంటి పెద్ద కోడలుగా మీరు చూస్తే ఆస్తి అధికారాలన్నీ మీకే వచ్చేలా చూస్తాను. అది కల్లో కూడా జరగని పని. నేను దగ్గరవ్వాలనుకుంటే దూరం పెట్టాలని చూస్తున్నారు. నేను చెప్పినట్టు చేస్తే మీరనుకున్న పనులన్నీ అవుతాయి. సరే, బోనస్లు పాస్ చేస్తాను. మీరు కూడా నా మాట విని నన్ను ఈ ఇంటి కోడలుగా చూస్తారన్న నమ్మకంతోనే ఈ ఇంట్లో ఉంటాను. అఖిల, అమ్మా, నా కోసం నేను సంతకాలు పెట్టావు కదా. నువ్వే సర్వస్వం అనుకున్నప్పుడు సర్వం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను పెద్దబాబు. నువ్వు బాధపడకమ్మా. ఈ సమస్యకు కారణమైన నేనే పరిష్కరిస్తాను. మీరందరూ సంతోషించే పని చేస్తాను. నీలు, అదొస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుందంటీ. అది మాట తప్పే రకం మాత్రం కాదు. చావడానికి కూడా ఎంత ధైర్యంగా వస్తుందో చూడు. రాని, నువ్వు నిజంగా గ్రేట్ పార్వతి. నీలమ్మా, దీన్ని మెచ్చుకున్నందుకు నువ్వేం ఫీల్ కాకే. తీసుకొచ్చావా? నా మీద మాత్రమే మీ పగైతే ఈ ఇంటి కోసం ఎన్నిసార్లైనా చచ్చిపోతాను. మీలో వేరే దురుద్దేశం లేదన్న గ్యారెంటీ ఏంటి? చావడానికి వచ్చిందానివి చివరి కోరికేంటో అడగాలి కాని ప్రశ్నలు అడుగుతావేంటి పార్వతి? ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వమని కోరుకుంటున్నాను సున్నమ్మ గారు. అబ్బచ్చా, చాలా తెలివిగా అడిగేశాను అనుకుంటున్నావా? హా, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా చావకపోతే రేపటి దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఈ ఇంట్లో నుండి గెంటేస్తాను. అన్యాయం చెయ్యొద్దు నీలాంబరి. నువ్వెవ్వరికి ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అమ్మగారు, కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ బోనస్లు ఇస్తానన్నారు. ఆ మాట నిలబెట్టు, అప్పుడు నమ్ముతాను. ఏయ్, విసిగించుకో. సైలెంట్ గా వెళ్ళి ఉరి బిగించుకో. వెళ్ళ. నువ్వు చచ్చిపోయావని తెలిస్తే
బోనస్లన్నీ పాస్ చేయిస్తాను. సరే, పోతాను. వెరీ గుడ్. వెళ్ళమ్మా వెళ్ళు. పద చూద్దాం, పద నీళ్ళు. ఆంటీ, దాని చావు మనం చూడక్కర్లేదు. స్టోర్ రూమ్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు అదొక్కతే వెళ్తే ఆత్మహత్య చేసుకున్నట్టు రికార్డ్ అవుతుంది. మనిద్దరం గనక వెళ్తే హత్య చేసినట్టు రికార్డ్ అవుతుంది. ఓ కరెక్టే. అది చచ్చాక దాని శవాన్ని బయటకు తీస్తారు కదా, అప్పుడు లోపలికి వెళ్దాం. అమ్మగారిని కాపాడుకోవడం కోసం నా ప్రాణం ఇచ్చేస్తాను. చావవే, ఈ రోజుతో నీ పీడ విరుగుడవుతుంది. ఇంత ఈజీగా చస్తావనుకోలేదే. అనవసరంగా ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేశాను. వీళ్ళు స్టోర్ రూమ్ దగ్గర ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు? ఇదేంటి మళ్ళీ వస్తుంది? అమ్మగారిచ్చిన మాట నిలబెట్టు నీలాంబరి. నువ్వు చెప్పినట్టు నేను సావడానికి రెడీగా ఉన్నాను. ఫోన్ చేయి. పార్వతి, ఇక్కడెందుకున్నావు? వీళ్ళతో నీకేం పని? సీరియస్ అవుతావేంటి ఐశ్వర్య? కొంచెం కూల్ గా మాట్లాడు. హ, రేపు మనిద్దరమే ఇంట్లో తోడి కోడళ్లుగా తిరగాల్సిన వాళ్ళం. నీలాంబరి, నువ్వెన్ని అనుకున్నా అవేవి నిజం కాలేవు. నువ్వు ఇంట్లో ఎన్ని రోజులు ఉండాలని రాసి పెట్టుందో అంతే ఉంటావు. పార్వతి, వీళ్ళని ఎక్కువ నమ్మకు. ఇలాంటి వాళ్ళకెంత దూరంగా ఉంటే అంత మంచిది. పద. మేం దాన్ని ఏం చేయడం లేదు ఐశ్వర్య, మంచిగా ఉండమని చెప్తున్నాం అంతే. ఏం పార్వతి, అవునా? అవును. ఈ ఇంటిని కాపాడుకోవాలన్న కోరిక మంచిదే కదా. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నాకేం అర్థం కావట్లేదు పార్వతి. బెదిరిస్తున్నారా? అట్లాంటిదేం లేదమ్మాయి గారు. మేమేం మాట్లాడినా అర్థం కాదు కదా ఐశ్వర్య. వీళ్ళతో మాట్లాడడం అనవసరం. నువ్వురా. అమ్మాయి గారు, రా. అమ్మాయి గారు. నీలమ్మా, ఐశ్వర్య 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చుంటే బాగుండేది కదా. పర్లేదంటీ, అది చావడానికి ఫిక్స్ అయింది కదా. రేపైనా త్యాగం చేస్తుందిలే. సరే పద. నా పర్మిషన్ లేకుండా 10 రూపాయలు కూడా పంచకూడదు. 100 కోట్లు దాటితే ఖచ్చితంగా నా పర్మిషన్ తీసుకుని బిల్ పాస్ చేయాలని బ్యాంకులకి నోటీస్ ఎప్పుడో పంపించాను. అఖిల, అఖిల, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదు. నా ఆస్తిని, అధికారాన్ని తన చేతిలోకి తీసుకుంది అంటే ఈ చేతిలో కత్తి ఉండాలి. కానీ ఇంకా దాన్ని ఇంట్లోనే ఉండనిచ్చానన్న బాధ అండి.
అఖిల అమ్మా ఆంటీ ఏంటమ్మా ఇది? ఆ నీలంబరి రాక్షసి, దాని గురించి ఆలోచించి నీ మనసు ఎందుకమ్మా గాయపరుచుకుంటావు? ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. వచ్చింది. దాని నీడ కూడా ఇంట్లో పడకుండా చెయ్యాలి. ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పాను కదమ్మా. చెయ్యాలి పెద్దబాబు. అది చేసిన మోసాల్ని తప్పుల్ని ఒప్పుకుని మన ఆస్తిని తిరిగిచ్చేస్తూ ఇంకెప్పుడు కంట పడను అని చెప్పి నీ జీవితంలో నుంచి కూడా తప్పుకోవాలి. ఒకరోజు చేసిన తప్పుని క్షమించమని ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసింది. విడాకుల పత్రం పెద్దబాబు, వాటి మీద సంతకం పెడితే తెగదెంపులైపోతాయి. నీలాంబర్ని నేను నా భార్యగా అనుకోవట్లేదు డాడ్. నువ్వనుకోకపోయినా జనం అనుకుంటారు. అందుకే ఉత్సవాలకు వెళ్లేలోపు ఈ పని పూర్తవ్వాలి. సైన్ చేయనన్నా. సైన్ చేశానమ్మా. ఇక తన చెక్ పెట్టినట్టే. లాయర్తో మాట్లాడండి. అలాగే అఖిల. ఒకప్పుడిది చంద్రముఖి అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు అనుమానం మొదలయ్యింది. తన నిజ స్వరూపమేంటో బయట పెట్టాలి. దాన్ని బయటికి పంపించాలి. నువ్వా మాత్రం భరోసేస్తే చాలు మామ్. ఏ కీల్కా కీలు తీసి నిజమేంటో నిరూపిస్తాం. యూట్యూబ్ లో నీలాంబర్ కి సంబంధించిన రహస్యమేదో ఉంది. అదేంటో తెలుసుకోవాలి. టెక్నికల్ ఇంజనీర్స్ కి చెప్పాను అఖిల, 2 రోజుల విషయం తేలిపోతుంది. పార్వతి పెట్టిన కంపెనీ ప్రచారం కోసం యూట్యూబ్ లో అప్లోడ్ చేశాం, కానీ నీలాంబర్ వాళ్ళు ఏం పెట్టారన్నదే తెలియాలి. ఏదైనా సరే నేను చూసుకుంటానమ్మా, నువ్వు టెన్షన్ పడకు. జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలి. తన దురహంకారాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. అయ్యా, నన్నెందుకు కన్నావయ్యా? నీ మాట నిలబెట్టలేకపోతున్నాను. నీ కూతురు బతుకు ఏమవుతుందో ఏంటో కూడా తెలియడం లేదు. నేను చచ్చిపోతే అందరినీ ఒక్కేస్తానని చెప్పినది. ఈ కుటుంబాన్ని కాపాడడం కోసం నీ కూతురు ప్రాణాలొక్కేస్తుందయ్యా. పార్వతి, ఇక్కడేం చేస్తున్నావు పార్వతి? అది అవుట్ హౌస్ లో లైట్ ఆన్ చేసి ఉండడం చూసి ఇలా వచ్చాం వదినా. ఏమైంది వదినా? ఏం కావాలి? ఏం లేదు చంద్రబాబు గారు, అయ్యే ఫోటో తుడిచి పువ్వులెట్టాలనుకున్నాను. అబద్ధం చెప్పకు పార్వతి. అత్తారింట్లో ఉండే అమ్మాయి పుట్టింటికొచ్చి కంటతడి పెట్టుకుంది అంటే గుండెల్లో చాలా బాధ ఉందని అర్థం. హనుమంతు ఫోటో దగ్గరికి వచ్చి సంతోషంగా మాట్లాడుతావు వదినా, కానీ నువ్వు ఏడుస్తున్నావు. ఎవరైనా ఏమైనా అన్నారా? ఆ రాక్షసులు ఏమైనా చేశారా? చెప్పొదినా, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అలాంటిది ఇస్తాను. అక్కర్లేదు చంద్రబాబు గారు,
వాళ్ళేం అనలేదు. మరెందుకు ఇక్కడికొచ్చావు? నువ్వు చెప్పకపోతే నీలో నువ్వు బాధపడి సమస్యని పెద్దగా చేసుకుంటావు పార్వతి. అయ్య గుర్తొచ్చి ఇడికొచ్చాను అమ్మగారు. ఇప్పుడు చెప్పు. నువ్వు చెప్పకపోతే ఐశ్వర్య మీద ఒట్టే వదినా. కడుపుతో ఉన్నప్పుడు తల మీద ఒట్టేసుకోకూడదు సిన్నమ్మాయి గారు. ఒట్టేం అవసరం లేకుండానే నిజం చెప్తావని మాకు నమ్మకం కలగాలి కదా. చెప్పు పార్వతి. నా నిజం చెప్తే నా సావును ఆపేస్తారు. నేను బతికుంటే ఆ రాక్షసి అమ్మగారు పరువు తీసి వాళ్ళ ప్రాణాలు పోనీకి కారణం అవుతాది. నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు వదినా. చెప్తాను సిన్బాబు గారు, మీరెవరు ఒట్టేసుకోకండి. అమ్మగారుల కంపెనీలో పనిచేసేటోళ్ళందరికీ 6 నెలల బోనస్ ఇస్తారని మాటిచ్చినారు కదా. కానీ ఆ నీలాంబరి వల్ల మాట తప్పిలా ఉందని, అమ్మగారు ఎంత బాధపడుతున్నారో అని నాకేడుపొచ్చి ఈడికొచ్చి అయ్యతో చెప్పుకుంటున్నాను. ఇన్నాళ్ళు విశ్వాసంతో పనిచేసిన మా అయ్యకు ఒక మాట చెప్తే నాకేదన్నా దారి దొరుకుతుందని అంతే. వదినా, మనందరం ఒక్కటిగా ఉన్నప్పుడు ఆ రాక్షసుల ఆటలు సాగవు. నువ్వు మాతో చెప్పకుండా ఇలా ఇక్కడికొచ్చి ఏడిస్తే పైనున్న మీ నాన్న ఎంత బాధపడతాడో చెప్పు. ఇంకెప్పుడు ఇలా చేయకు. హ్మ్? రా. రా వదినా, రా. రా. ఈ ఇంట్లో తిష్ట వేసిన ఆ రాక్షసిని ఎలా వెలగొట్టాలి? అమ్మని ఎదిరించే ఆలోచన వచ్చిందంటే ఇక దాన్ని ఎక్కువ కాలం ఇక్కడ ఉండనివ్వకూడదు. యూట్యూబ్లో తనకు సంబంధించిన ముఖ్యమైన విషయం ఏదో ఉంటుందని డాడ్ కూడా చెప్పారు. భవానీ పిన్ని కూడా ఈ మొబైల్ తందే అని ఇచ్చేమని అప్పుడు గొడవ పెట్టుకుంది. నీలాంబరికి సంబంధించిన వీడియో ఏమైనా అప్లోడ్ చేసి ఉంటారా? ఏమై ఉంటుంది? పెద్దబాబు గారు, మీలో మీరు మాట్లాడుకుంటున్నారేటి? ఏమైనాది? పార్వతి, నాకు చూపు లేనప్పుడు ఈ మొబైల్ ఎవరైనా తీసుకున్నారా? లేదు పెద్దబాబు గారు, అమ్మగారు సిన్బాబు గారు ఇద్దరే తీసుకునేటోళ్ళు. మన కంపెనీ కోసం పెట్టే వీడియోలన్నీ దీంట్లో చూసేటోళ్ళు. ఎందుకు పెద్దబాబు గారు? నీలాంబరి మీద నమ్మకంతో యావదాస్తిని తన పేరు మీద రాశారంటే అమ్మ వాళ్ళు నేను ప్రేమించిన అమ్మాయికి ఎంత విలువిచ్చారో అర్థం చేసుకో పార్వతి. నిన్ను పెద్ద కోడలుగా అమ్మ ఒప్పుకోవడానికి అభ్యంతరాలు మాత్రమే ఉంటాయి, కానీ ఆ ఇష్టం ఉండదు. నీ మీద కోపంతో నీలాంబరి గురించి ఆలోచించకుండా సర్వం అప్పచెప్పారు. తిరిగి అన్నిటినీ అమ్మ చేతిలో పెట్టే బాధ్యత నాది.